ప్రకాశం జిల్లా ఒంగోలులో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలకు మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు. బంగారం షాపులలో బంగారం కొనడానికి అని వెళ్లి దొంగతనాలు చేస్తున్న సుజాతను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి 35 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, మత్తు బిళ్లలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చింది. ఆమెపై జిల్లా వ్యాప్తంగా 9 దొంగతనాలు ఉన్నట్లు తెలియజేస్తోంది. ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే, గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. సో రీసెంట్గా పాకల కూడా వెళ్ళింది. ఒక ఇంటికి వెళ్ళి ఒక దగ్గర మీ బంధువులు మేమని పరిచయం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి డౌట్ వచ్చి కూడా వాళ్ళు వెళ్ళగొడితే మనం కూడా వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఈవిడంతా తిక్కగా మాట్లాడడం, పిచ్చిగా మాట్లాడడం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం. పక్క కన్ఫర్మ్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తాం. దాదాపు 1/2 కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా. ఇది ఆల్మోస్ట్ 460 గ్రామ్స్ ఉంది. ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత కుదవబెట్టుంది.